నమస్కారం, న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశారు ఆరోపించిన మంత్రి రాజమండ్రి రూరల్ వైసీపీ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మెగా డిఎస్సీ పేరుతో వైకాపా ప్రభుత్వం యువతను మోసం చేస్తోంది వ్యాఖ్యానించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. సీఎం జగన్ ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం సరికాదు వ్యాఖ్యానించిన వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. సీఎం జగన్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక ప్రతినిధులకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు మండిపడ్డ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వార్తల్లో ముందుగా, టీడీపీ అధ్యక్షులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశారని మంత్రి రాజమండ్రి రూరల్ వైసీపీ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీని నమ్ముకున్న నాయకులను మోసం చేస్తున్న అసహాయ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు ఏం చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని ఏం చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారికి మంత్రి పదవి ఎలా తొలగించాడని కానీ, చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎలా వాడుకొని వదిలేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఒకటి కాదు 100 కాదు అనేక తప్పులు చేశాడు. ఇక్కడ దురదృష్టం ఏమిటనంటే, మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టానంటాడు, పేదవాడికి సాయం చేస్తానంటే ఓడించండి అని తన సామాజిక వర్గాలని పిలుస్తున్నాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజేంద్ర ప్రసాద్. మెగా డిఎస్సీ పేరుతో వైకాపా ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 25,000 నుంచి 30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుంచి హై స్కూల్ వరకు +1 +2 వరకు మనకున్నటువంటి ఖాళీలు 35,000. రేపొద్దున 1 year 2 years రిటైర్ అయిపోతే కూడా చాలామంది టీచర్లు దాదాపు 40,000 మందికి రీచ్ అవుతారు. రాజశేఖర రెడ్డి గారు వాడిన కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాం అంటే 35,000 పోస్టులకి టీచర్లు భర్తీ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జరిగిపోయి ఇంచుమించు సీఎం జగన్ ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవటం సరికాదని వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. చేయూతలు ఇవన్నీ కాదయ్యా, నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇస్తే నా కుటుంబం ఈ టెన్నిటి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నా బిడ్డ మీద నేను ఆధారపడతా కదా, నా బిడ్డ ఉద్యోగం చేసుకుంటుందనే ఒక సంతోషం, అమ్మాయి భవిష్యత్తు బాగుపడుతుందనే ఆనందంలో ఉంటాం. ఏది నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇప్పించు, నాకు ఏమి వద్దు, నా అన్ని ఆపేసేది అడిగింది ఒక తల్లి. నేనేం చెప్పగలిగే పరిస్థితి నా పరిశ్రమలు. ఇది ఒక శాసనసభ్యుడిగాను నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను. మైలవరం శాసనసభ్యుడిగా, కృష్ణా జిల్లా వాసిగా అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను. మరి ఆ విషయంలోనూ మనం మాట తప్పాం, మడలు తిప్పాం. దానికి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఎప్పుడు శాసనసభ్యులు కూర్చోబెట్టుకుని ప్రజాస్వామ్యం మనది. సీఎం జగన్ స్థానిక సంస్థల నిర్వీర్యం చేసి స్థానిక ప్రతినిధులను కనీస గౌరవం కూడా ఇవ్వలేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. ఒకవైపు ధరల భారంతో రాష్ట్రంలోని ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. ఒకవైపు ధరల భారంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక ప్రజాప్రతినిధులుగా కనీస గౌరవం లేకుండా చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ వాళ్ళ గొంతు నొక్కుతూ ఉన్నారు. మేము ఒకటే చెబుతున్నాం, 96% నీ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా
వాళ్ళకి నువ్వు చేసింది ఏమిటని అడుగుతాను. ఇవాళ నీ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళంతా ఇవాళ రోడ్డు ఎక్కారు. గత 5 సంవత్సరాలుగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశావు. కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా పక్కదారి పట్టించావు. 14 ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన తెదేపా అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు పునరుద్ధరిస్తారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. అన్నా క్యాంటీన్లు వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన రాష్ట్ర వ్యాప్తంగా 140కి పైగా క్యాంటీన్లు తెదేపా శ్రేణులు స్వచ్ఛందంగా నడుపుతున్నారని తెలిపారు. మంగళగిరిలో 4వ క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా భోజనం వడ్డించారు. తెలుసు అన్నదానం మహాదానం. అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలుపెట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం రాత్రి కేంద్ర మంత్రి మాండవీయ వర్చువల్ విధానంలో నర్సింగ్ కళాశాల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో మొదటి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభం కావటం పట్ల పలువురు ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి 1000 మందికి ఒక డాక్టర్, 2 నర్సులు మాత్రమే ఉన్నారు. ఆ కొరతలు అధిగమించి ప్రజలకు వైద్య సహాయం అందించడానికి నర్సింగ్ కళాశాల ఎంతగానో దోహదపడుతోంది. మచిలీపట్నం తర్వాత పాడేరు, పల్నాడు, పిడుగురాళ్ళ, పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ, ఈ 3 ప్లేసెస్లో, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు ఇస్తానని అబద్ధమాడిన మోడీని గద్దె దించాలి అని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్దీ భాగ్యశ్రీధర్ అన్నారు. మంగళవారం బాపట్ల సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ అధికారం కోసం అబద్ధాలు ఆడి అధికారం చేపట్టిన తర్వాత దేశ ప్రజల మధ్య కులాలు కుమ్మలాటలు పెట్టి విభజించు పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీల పట్ల చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. సోదరులారా, నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన నాటి నుంచి ఆంధ్రాని అధోగతి పాలు చేయటం జరుగుతూ ఉంది. యువతకు, దేశంలో ఉన్నటువంటి యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటూ ప్రచారం చేసి నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షలు అంటూ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి వస్తే ప్రత్యేక హోదా, పొన్నూరులో ఆటో నగర్ ఏర్పాటు చేస్తున్నామని వైకాపా పార్టీ విధేయులు ప్రకటించడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కిలారి రోషయ్య భవన్ నారాయణ స్వామి భూముల్లో ఆటో నగర్ ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల నేపథ్యంలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తామనటం వందలాది కార్మికులను మోసం చేయటమేనన్నారు. ఈరోజు ఫిబ్రవరి 11వ తారీఖున మాజీ పార్లమెంట్ సభ్యులు, దళిత ఉద్యమ నేత జీవి హర్ష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేమగిరిలో చలో వేమగిరి అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దళిత సోదరులపై దాడులు చేస్తూ వారిని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలన్నీ కూడా దళితులకు సంబంధించినటువంటి కొన్ని పథకాలను వారి ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెడితే అటువంటి పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి శ్రీరామనామం ఎంతో రుచో భద్రాచలం పాదయాత్ర అంతకన్నా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక సూచి అంటూ వాసుదేవ గురుస్వామి అన్నారు. సోమవారం కాకినాడ నుంచి భద్రాచలం పాదయాత్రగా కొనసాగుతూ రంగంపేట
బచ్చురాయప్ప పంతులు సత్రం వద్ద మీడియాతో మాట్లాడారు. సీతారామాంజనేయ స్వామి వారి అనుగ్రహంతో భోగి గణపతి వారి దయతో 2012లో ఇద్దరితో ప్రారంభమైన పాదయాత్ర నేడు 300కు పైగా భక్తులతో కొనసాగుతోందన్నారు. వారి యొక్క దయతో ముక్కోడి దేవతల దయతో 2012 సంవత్సరంలో భోగి గణపతి స్వామివారి ఆశీస్సులతో కేవలం ఇద్దరితో బయలుదేరింది ఈ భద్రాచల పాదయాత్ర కాకినాడ నుండి. అప్పటి నుండి కూడా 9 సంవత్సరాలకు వచ్చేటప్పటికి పాదుకులు తయారు చేయించడం, అవి శిరస్సు మీద ధరించి భద్రాచలం వెళ్ళి అక్కడ భద్రాచలంలో పాదుకా పట్టాభిషేకం చేయించి ఎవరైతే మోసారో వారందరికీ ఆ పాదుకులు ఇవ్వడం జరిగింది. 11వ సంవత్సరానికి వచ్చేటప్పటికి దివ్యమైనటువంటి రథాన్ని భక్తులందరూ. చింతలపూడిలో సోమవారం టీడీపీ రా కదిలిరా సభా ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాపై చేసిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఏలూరు నగర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. కవరేజ్కి వచ్చిన సీనియర్ జర్నలిస్టుపై కెమెరాలు లాక్కొని దుర్భర్షలాడటం ఎంత మాత్రం సమంజసం కాదని, ఈ విషయంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి మీ అందరికీ తెలుసు, నిన్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి పర్యటనకు వచ్చిన సందర్భంలో మరి మన జర్నలిస్టు సోదరుల పైన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి దాడిని మనం అందరం తీవ్రంగా ఖండించాలి. ఇందులో యూనియన్లకు సంబంధం లేకుండా జర్నలిస్టులంతా ఐక్యతతో మరి మనం అందరం ముందుకెళ్ళాలి. ఇటువంటి దాడులు మొన్న అధికార పక్షం చేసింది, నిన్న ప్రతిపక్షం చేసింది. ఏ పార్టీకైనా మనమే. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటును టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. నిన్న జరిగిన చంద్రబాబు రా కదిలిరా బహిరంగ సభకు 1,00,000 మందికి పైగా హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులే గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమరశంకారావం పూరించడానికి రా కదలిరా అనే నినాదంతో చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి మండలం ఆంతోని నగర్ ఇచ్చేశారు. ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నాయకులు 500 కానీ, అదేవిధంగా క్వార్టర్ సీసా కానీ ఎన్నివంటి వారికి ప్రలోభాలకు లొంగకుండా చింతలపూడి నియోజకవర్గం నుంచి, అదేవిధంగా చింతలపూడి మండలం నుంచి అధిక సంఖ్యలో రావడం జరిగింది. అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ప్రజలందరూ కూడా వచ్చి. ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్లు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. పోస్టల్ బ్యాలెట్ల తయారీ, జారీ, స్వీకరణలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా రాకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఎన్నికల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఒక ఆఫీస్ లో రోజు 9 to 5 ఒక ఓటింగ్ టీమ్ ని కూర్చోబెట్టి డ్రాప్ బాక్స్ పెట్టి వచ్చిన ఓట్స్ తీసుకోవాలనేది. యూ షుడ్ హావ్ ఫుల్ క్లారిటీ ఆన్ హౌ దిస్ ప్రొసీజర్ ఆపరేట్స్, ఇంక్లూడింగ్ యువర్ రోల్ విత్ అదర్ పీపుల్. అంత క్లారిటీ ఉంటేనే మనము ఎనీ టైం ఇవాళ కూడా సీఓ గారి పేపర్ లో దీంట్లో చెప్పుకున్నాము ఇన్ మార్చ్ వీకెండ్. సో దెన్ ఆ టీమ్ తో కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. ప్లస్ మీకు పోలింగ్ పర్సనల్ ఎక్స్ట్రా అరేంజ్ చేస్తాం కాబట్టి వాళ్ళతో షెడ్యూల్ వేసుకోవడము, పార్టీస్ తో కమ్యూనికేట్ చేయడం, వాళ్ళు కూడా దే కెన్ కమ్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ దిస్ ప్రాసెస్. మనకి ఎలా అయితే రెగ్యులర్ పోలింగ్ జరిగినప్పుడు పోలింగ్ ఏజెంట్స్ ఉంటావో దీనికి కూడా ఏజెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ పిల్లల్లో రక్తహీనత, అనారోగ్యానికి కారణమవుతున్న నులిపురుగులను నిర్మూలించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంపై కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ నెల 9న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలందరి చేత అల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా మృంగించాలని సూచించారు. పిల్లలకి స్కూల్లో అది తీసుకునేలాగా చూడాలి. ఆఫ్టర్ లంచ్ అని ఇచ్చేది ఆఫ్టర్ లంచ్. అండ్ క్లాసెస్ ని బట్టి దీన్ని బట్టి డోసేజ్, కలర్స్ ఎక్సెట్రా ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. అవన్నీ టీచర్స్ కి వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మండల్ లెవెల్లో మధ్యలో చెప్తాను. మండల్ లెవెల్లో యూ ఎన్ష్యూర్ దట్ వన్ మీటింగ్ ఇస్ హెల్డ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.